1994 లేఅవుట్ అండి. 94లో బాలాజీ హిల్స్ కాలనీ స్థాపించాము ఇక్కడ. ఇది 94 తర్వాత 96లో ఇది లేఅవుట్ చేశారు. ఏది బొమ్మకు స్వామి. ఇది మ్యాక్డౌల్ కాలనీకి ఇచ్చేసిన తర్వాత మా లేఅవుట్ని చేంజ్ చేశారు. చేంజ్ చేసిన తర్వాత ఇది మొత్తం స్లోప్, ఇది ఆ లేఅవుట్లో స్లోప్ దగ్గర అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని చేసి వాళ్ళు బాబు ఇక్కడ నుంచి డ్రైనేజ్ లైన్ వేపిస్తుంటే గ్రామ పంచాయతీ వాళ్ళే వేస్తారు. వేస్తే అదే టైంలో జేసీబీ పెట్టి ట్రాక్టర్ తోటి పలగొట్టడం స్టార్ట్ చేసింది. అయితే మేమేం చేసినాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం దీని మీద. ఇది 96లో కంప్లైంట్ ఇచ్చాము. ఆ 96లో కంప్లైంట్ ఇస్తే దీని మళ్ళా మేము ఇంత కాదు 4 ఫీట్లు ఇస్తా అని ఒప్పుకున్నారు వాళ్ళు. ఇది బొమ్మకు స్వామి. ఆ రోజు పిలిపించాము. రాపోల్ రాములు నాయకుడు, సీనియర్ నాయకుడు ఉన్నారు. ఆ రోజు మళ్ళా నరసింహారెడ్డి అనే సర్పంచ్ గారు ఉన్నారు, గోపినాథ్ ఉప సర్పంచ్ గారు ఉన్నారు, బొమ్మకు గోపినాథ్. ఆ పీరియడ్లో జరిగిన విషయం ఇది. ఇది డ్రైనేజీని వాళ్ళ స్వామి వాళ్ళ పెద్దల్లుడు, ఈయన పేరు సుదర్శన్. ఈయన ఏం చేస్తున్నాడు, ప్రతి చోట ఇదే ప్రాబ్లం. ఇది ఒకటే కాదు, ఎన్నో ప్రాబ్లంలు కాలనీలో రావడం, కబ్జాలు చేయడం, వాళ్ళతోటి కొట్లాడడం, అట్లా చేయడం జరుగుతున్నది. ఇది ఆ టైంలోని పీరియడ్లోనే మేము కంప్లైంట్ చేయడం జరిగింది. బొమ్మకు స్వామి మీద ఇచ్చిన, వాడి కొడుకు శివ మీద ఇచ్చిన. తర్వాత వీళ్ళు ఈయన ఆర్టీసీలో జాబ్ చేస్తుండే సుదర్శన్, ఆ టైంలో కూడా ఈయన మీద ఇచ్చేసరికి ఏదో జరిగిపోయింది, మీకు 4 ఫీట్లు ఇస్తాను అంటే ఇది డౌన్ కదా, డ్రైనేజ్ పోవాల్సిందే అని ఆ రోజు ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు చూడండి 4 ఫీట్లు ఉన్నదా, ఎక్కడైనా కనబడుతుందా? అందరూ ఒప్పుకున్న తర్వాత అప్పు ఉంది అట, అప్పు నుంచి డౌన్ పోవాలి. డ్రైనేజ్ డౌన్ పోవాలంటే అక్కడ చూడండి, అక్కడ ముందుకు వచ్చేసారు. ఆ డ్రైనేజ్ లైన్, ఆ చెట్టు ఉందండి, ఆ డ్రైనేజ్ లైన్ కూడా అట్లా. దానివలన వీళ్ళు ఏం చేసి మొత్తం మూసేసారు. ఎవరు చెప్పాలి, ఎవరు ఎన్నిసార్లు చెప్పినా ఆయన ఏంది, మా మామ నాకు అమ్మిండు, మా అత్త నాకు రాసి ఇచ్చింది అని చెప్పడం జరుగుతుంది. ఇది విషయం, జరిగిన విషయం ఇది. కాబట్టి దీనిపైన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నానండి. 25 సంవత్సరాలు అవుతుంది మేము ఇల్లు కట్టుకుని, అయినా కూడా ఆయనకు ప్రాబ్లం ఏంటో తెలుసు, కానీ దాని మీదనే మట్టి పోసి ఇంకా ప్రాబ్లం ఎక్కువ క్రియేట్ చేస్తున్నాడు మాకు. వర్షాకాలం అయితే మేము అసలు బోర్ వాటర్ వాడుకోలేము, బయట నుంచి తెచ్చి వాడుకోవాలన్నా కూడా వాటర్ ట్యాంకులు అంతా డ్రైనేజ్తో నిండిపోతున్నాయి. ఎన్నోసార్లు కూడా కంప్లైంట్ కూడా ఇచ్చినాం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి, కూడా వాళ్ళు వస్తామంటున్నారు కానీ ఏం చర్య తీసుకోలేదు. అసలు మాకైతే నీళ్ళు వాడుకోవడానికి, అసలు ఉండటానికి ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి మాది. అసలు వర్షాకాలం అయితే ఇక మేము అసలు ఉండనవసరం లేదు, ఇంట్లో బయట వాటర్ తెచ్చుకొని వాడుకోవడానికి లేదు. ఈ డ్రైనేజ్ వాటర్ అంతా మొత్తం ఇంట్లోకి కూడా వచ్చేస్తున్నాయి. 2 నెలల నుంచి ఈ మట్టి అయితే ఇంకా ఎక్కువ పోసేసిండు డ్రైనేజ్ మీద. ఇప్పుడు కట్టిన ఇల్లు కూడా, ఇప్పుడు ఇల్లు కట్టింది కదా 25 సంవత్సరాల ఇల్లు ముందు, ఇంకా మట్టి అంతా బాగా పోసేసిండు మొత్తం. ఇప్పుడు డ్రైనేజ్ ఏదైనా జామ్ అయినా తీసుకునే పరిస్థితే లేదు మాకు. సుదర్శన్ అంటారు ఆయన. మొత్తం 20 ఏళ్ళ కింద మేము ఇల్లు కట్టుకున్నాము. అవతల సైడ్ ఇవతల సైడ్ గేట్ ఉంది అన్నారు మాకు. ఆ రోజు ఫ్లాట్ కొనేటప్పుడు గేట్ ఉందని, ఇప్పుడు వచ్చి గేట్ మూసేసి మట్టి పోసేసి మనకు డౌన్ చేసేసి ఆగం చేసేసి ఇట్లా చేస్తున్నాడు, మమ్మల్ని ఆగం చేస్తున్నాడు. పైనుంచి వచ్చే డ్రైనేజ్ వాటరు, రెయిన్ వాటర్ అంతా కిందికి పోవాలి, అవి పోకుండా మాకు గేటుకు సపోర్ట్గా చేసి గేటు బయట లోపలికి వచ్చేటట్టు చేస్తున్నాడు, మొత్తం ఇళ్ళకి వచ్చేటట్టు చేస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా కేర్ చేయడు మనుషులను. ఇక ఆడోళ్ళు అంటే ఆయనకు లెక్కనే లేదు, అసలు అట్లా మాట్లాడతాడు. 30 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ చేశారు. మొత్తం వాటర్ నా ఇంట్లోకి వచ్చేటట్టు డ్రైనేజ్ ప్యాక్ చేసి నా గేటు మొత్తం మూసేసి దానికి వాల్స్ పెట్టాడు. ఎన్నిసార్లు మున్సిపల్లో కంప్లైంట్ ఇచ్చినా నా ప్లేసు అంటాడు. ఆల్రెడీ ఈ ప్లేసు స్వామి గారు అప్పుడు డ్రైనేజ్ చేసే ముందు 4 ఫీట్లు జాగా ఇచ్చి వదిలాడు. నాకు 2 రోడ్లు ఉన్నాయి, ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్. నాకు డెడ్ ఎండ్ ప్లాట్ అని అమ్మారు. స్వామి గారు ఒక్కలే రిజిస్ట్రేషన్ చేశారు, స్వామి వాళ్ళదే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలాగే గొడవలు అవుతున్నాయి. మధ్యలో ఆయన అల్లుడు సుదర్శన్ గారు ఈ గొడవ చేస్తూ ఆడోళ్ళను హెరాస్మెంట్ చేయడము, వచ్చి తిట్టడము, మేము డ్యూటీకి వెళ్ళినప్పుడు వచ్చి మట్టి పోయడము, జేసీబీకి అడ్డం నిలబడితే జరగమనడము, ఇలా చేస్తూ మమ్మల్ని చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక 4 టైమ్స్ మేము జిహెచ్ఎంసీలో కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. నిన్న కూడా వెళ్ళి చెప్పాము. చెప్తే నిన్న డాక్యుమెంట్ తీసుకురమ్మని చెప్పారు. ఆడు ఉండగా ఆల్రెడీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన అంటాడు, రాడు. మేము పోయినప్పుడు నేను లేను, ఊరికి వెళ్ళాను అంటాడు. మా కాలనీ వాసులు వచ్చినప్పుడు కూడా పిలిస్తే ఎనీ టైం ఆయన రాడు. నేను ఊరికి వెళ్ళాను, రేపు వస్తా మాపు వస్తా అంటాడు, రాడు.
వచ్చి మిగతా టైంలో ఇతను ఈ పని చేసుకుంటూ పోతుండు. కాబట్టి మీరు దీని మీద దయ ఉంచి మాకు ఏదైనా హెల్ప్ చేయగలరని కోరుతున్నాం. మున్సిపల్ వాళ్ళు కూడా హెల్ప్ చేయగలరని చెప్పి కోరుతున్నాం. నమస్కారం అండి, నా పేరు మాన్ సింగ్, నేను కాలనీ ప్రెసిడెంట్ని. ఇంతకుముందు మా బాబాయ్ గారు ధర్మనాయక్ గారు చెప్పినట్టుగా ఇది గతంలో ఏదైతే దీనివల్ల జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళు దృష్టికి తీసుకొస్తే వాళ్ళందరూ వచ్చేసి పెద్ద మనసుతోటి వాళ్ళు ఒక 4 ఫీట్లు ఇచ్చారు. దేనికోసం ఇచ్చారంటే ఇది ఆ కాలనీ నుండి ఈ కాలనీ వాళ్ళకి వెళ్ళేటోళ్ళకి డౌన్లో మొత్తం డ్రైనేజ్ పోవడానికని ఇచ్చారు. సో ఆ డ్రైనేజ్ లైన్ ఇచ్చిన తర్వాత కూడా ఆ తర్వాత వాళ్ళు కొన్ని సంవత్సరాల వరకు ఆగిపోయారు, దీని గురించి ఏం పట్టించుకోకుండా ఉన్నారు. ఇక్కడ గేట్ ఉంది, ఒక వ్యక్తి ఇంటికి గేట్ వెనక వచ్చి ఇట్లా మూయడం అనేది ఎంత దౌర్జన్యం అది. దానిని మేము ఖండించాము, ఆల్రెడీ చెప్పాము. యాజ్ ఏ కాలనీ ప్రెసిడెంట్గా నేను అతనికి 2-3 సార్లు పిలిచాను. బాబు నువ్వు ఎక్కడున్నావు, సుదర్శన్ గారు రా, అన్నయ్య ఎక్కడున్నావు రా, ఇక్కడికి వచ్చి మాట్లాడదాం, ఎందుకు చేస్తున్నావు ఇట్లా మట్టి పోస్తున్నావు. ఇప్పుడు ఆ మట్టి పోయడం వల్ల ఇక్కడ ఒక డ్రైనేజ్ లైన్లో అక్కడ డ్రైనేజ్ మీద, ఇక్కడ డ్రైనేజ్ మీద, అక్కడ డ్రైనేజ్ మీద మొత్తం మట్టి మొత్తం కుప్ప వేసేసాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ డ్రైనేజ్ బ్లాక్ అయిపోయి డ్రైనేజ్కి వచ్చేటువంటి వాటరు ఇంట్లోకి రివర్స్లో పోయి ఆ బోర్లలో వాటర్ అనేది మొత్తం కలుషితమై మొత్తం నీళ్ళంతా మొత్తం మురికి నీళ్లు బోర్ నీళ్ళలో వస్తున్నాయి. వాళ్ళు ఎన్నో రకాలుగా బాధపడతా ఉన్నారు ఆ ఇంటి గురించి. ఎలాగంటే ఆ నీళ్లు వాడడం వల్ల వాళ్ళకి రోగాలు బారిన పడ్డారు వాళ్ళు. సో ఈ విధంగా ఎన్నిసార్లు ఇచ్చినప్పటికీ వీళ్ళు అందరు కలిసి కాలనీ రెసిడెంట్స్ అందరూ మా కాలనీ దృష్టికి, అసోసియేషన్ దృష్టికి తీసుకురాకపోవడం కాకుండా మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ దృష్టి కూడా తీసుకుపోయి 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చారు. ఫోటోతో సహా పెట్టారు వాళ్ళు కంప్లైంట్స్. అయితే మున్సిపల్ సిబ్బంది వచ్చి వాళ్ళు ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళారు. వెళ్ళేసి వచ్చేసి ఎవరైతే ఈ సదరు వ్యక్తి సుదర్శన్ అనే వ్యక్తి అతని యొక్క ప్లాట్ కాగితాలు తీసుకొని రమ్మని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆయన ఒక్కసారి కూడా వెళ్ళి అక్కడ వాళ్ళ కాగితాలు చూపించడం లేదు. నువ్వు అతి త్వరలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆపి మీరు మొత్తం క్లోజ్ చేసిందంతా తీయాల్సిందిగా కోరుతూ, మరి ప్రభుత్వానికి, మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకు కూడా, మేడం కమిషనర్ గారికి వాళ్ళందరికీ కూడా మేము కోరుకుంటున్నాము. ఒకవేళ ఇక్కడ చర్యలు తీసుకోకపోతే దీన్ని మేము ఎంతవరకు తీసుకుపోవాలని కూడా మాకు తెలుసు. మేము హైదరాబాద్ వరకు కూడా తీసుకుపోయి కాలనీ రోడ్డు మీద కూడా ఇట్లా ఈ విధంగా గోడలు వేస్తున్నాడు, ఆక్యుపై చేస్తున్నాడు అని చెప్పి హైదరాబాద్ వరకు కూడా వెళ్ళి మున్సిపల్ కమిషనర్ కాదు CDMA ఆఫీస్లో కూడా మేము దీని మీద కంప్లైంట్ ఇచ్చేసి ఫిర్యాదు చేసి RDO గారికి కూడా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి నువ్వు అంతవరకు పోకుండా నువ్వు త్వరగా మేల్కొని ఈ కార్యక్రమాన్ని తొందరగా ఆపేస్తావని చెప్పి కోరుకుంటున్నాం. CR విధాత న్యూస్ గారికి ఇక్కడ వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు గ్రీనిష్ వాటర్ వస్తున్నాయి, ఆ గ్రీనిష్ వాటర్ కూడా మీరు చూడొచ్చు, మీరు చూపెట్టండి, 10 మందికి మీడియా ద్వారా చూపించండి. ఈ వ్యక్తి చేసేటటువంటి దురాక్రమణ గురించి చూపించి ఆ వ్యక్తి యొక్క దురాక్రమాన్ని, ఆయన చేస్తున్నటువంటి పద్ధతులు అది సరికాదని చెప్పి ప్రజలకు తెలియపరచాల్సిన మీ బాధ్యత ఉంది. కాబట్టి మీకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా కాలనీ సమస్యను తీర్చడానికి మీరు వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.